అక్కడ పాట పట్టడానికి పోటీ పడుతున్నారు, డ్యాన్స్ వేయడానికి పోటీ పడుతున్నారు, చప్పట్లు కట్టడానికి కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఏదైతే మన నిర్వాహకులు చెప్తున్నట్టు అహంకార పోకడతో పోతున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వచ్చిన అవకాశం ఏదైతే ఉన్నదో ఆ అవకాశాలని అందిపుచ్చుకొని కళాకారుడిగా మేము సైతం ఈ ఎన్నికల సంగ్రామంలో పాల్గొంటామని చెప్పేసి సమావేశమైన టైంలో నేను కాస్త భయపడ్డ మాట వాస్తవం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి సభ రాహుల్ గాంధీ సభ. ఆ సభకి కళాకారుల్ని సమాయత్తం చేసేటువంటి బాధ్యత పొంగులేటి శ్రీనన్న నాకు ఇచ్చినప్పుడు దేవుళ్ళలాగా వచ్చి నా ఎమ్మడి పడ్డాడు. రగన్న అన్నా నీకేం ఇబ్బంది లేదు, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా అని చెప్పేసి చాకుల్లాంటి బాకుల్లాంటి కళాకారులను తీసుకొచ్చి రాహుల్ గాంధీ సభని విజయవంతం చేసి మా ఖమ్మం జిల్లా కళాకారుల మనసులో స్థిరస్థాయిగా నిలిపోయిండు రగన్న. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ అన్న నిర్వాహకులు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు రాధాకృష్ణ, ఖమ్మం జిల్లాలోనే పుట్టి పెరిగాను. ఒక 20 సంవత్సరాల క్రితం కళారంగంలో ఉన్న డప్పు కొట్టిన పాట పాడిన కాలికి గజ్జ కట్టిన చాలా తృప్తిగా ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ నా కుటుంబ సభ్యుల్ని చూసుకున్నా. భిక్షవన్న నాకు స్వతహాగా పరిచయం. భిక్షవన్న రాసిన పాటలో ఒక పల్లవి నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కళాకారులంటే కల్మషం లేనోళ్ళన్నారు అనుకుంటారు, మనలల్లా మనకి విషం ఉంటుంది అనేది మనలో కొందరికి తెలిసి ఉంటుంది, ఎదుటి వాళ్ళతోటి ఎట్లా ఉండాలనో అట్లనే మసులుతుంటారు. అలా కాకుండా అటువంటి అహంకారం ఉన్నటువంటి దొరపాలనే అంతమొందించినటువంటి మీరు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వాన్ని ముందుంచడంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో మీరందరూ ముందుండాలని తెలియజేసుకుంటూ కొద్దిగా సెక్రటరీ వరకు వెళ్ళాల్సిన పని ఉందన్న నాకు ఈ ఆహ్వానాన్ని తెలియజేసి నన్ను వేదికకి పరిచయం కావడానికి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి కళాకారులు ఒకసారి లేచిన వాడిని కూర్చున్నటువంటి వాళ్ళు వీళ్ళందరి సహకారంతో ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించుకోవడానికి వీళ్ళ ఆట పాట తోడైందని గర్వంగా చెప్పుకుంటూ కళాకారులందరూ కూడా ఇక్కడ రాసి పెట్టారు, పాటగానే జీవిస్తాం పాడుతూనే మరణిస్తామని. అన్న మీరు భౌతికంగా లేకపోయినా గద్దరన్న మన దగ్గర భౌతికంగా లేకపోయినా పాట రూపంలో మనతో ఉన్నాడు. కళాకారుడికి మరణం లేదు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాం. పొంగులేటి శ్రీనన్న అప్పుడున్న దొర ఆగడాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఒక నెల రోజులు అది నానుడి నాని నాని నాని